అందరికీ నమస్తే అండి. మేబీ ఈ వీడియో ఫక్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదా ఫక్తు ఈనాడు అభిమానులకి నచ్చకపోవచ్చు. సద్విమర్శ అవసరమైన వీడియోనే కాబట్టి అందరూ చివరి వరకు చూడొద్దు. ఎందుకంటే ఈనాడు మూలాలను వదిలేస్తోంది. మేబీ జగన్ అంటే భయం కావచ్చు, జగన్ మళ్ళీ వస్తాడేమో అనే భయం కావచ్చులే కారణం. మూలాలను వదిలేస్తుందని ఎందుకన్నానంటే ఈనాడు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికే, దీనిలో ఎటువంటి అనుమానం అక్కర్లా. నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక. కానీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను వదిలేలా, ప్రభుత్వం తప్పు చేస్తుంటే విమర్శించడానికి ఆలోచించలే, వెనకడుగు వేయలా, అధికార పార్టీని పనిగట్టుకొని టార్గెట్ చేసేలా కథనాలు రాయడానికి కూడా వెనకడుగు వేయలా. ఎలా ఉంటుందంటే ఈనాడు పంథ, నేను ఆ సంస్థలో ఒక 12 సంవత్సరాలు పనిచేసిన వాడిగా చెప్తున్నాను. మాకు కూడా చెప్తుంటారు, మంత్లీ మీటింగ్స్లో చెప్తుంటారు. సో ఈవెన్ టీడీపీ అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలల పాటు జస్ట్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఎక్కడైనా తప్పులు చేస్తుంటాయి, అధికార పార్టీ పరమైన తప్పులు కానీ, ప్రభుత్వపరమైన తప్పులు కానీ, విధానపరమైన తప్పులు కానీ, అవినీతి కానీ, ఎమ్మెల్యేల అవినీతి కానీ, ఏం జరిగినా సరే చీల్చి చెండాడేలా వార్తలు రాయమంటారు. రాస్తాం, మేము అలాగే రాసేవాళ్ళం. నేను స్వతహాగా 2016 నుంచి 2019 వరకు ఒంగోలులో స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసినప్పుడు కూడా, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేక వార్తలు రాసి నాకు 6 లీగల్ నోటీసులు కూడా వచ్చాయి. అప్పట్లో ఈ టీడీపీ వాళ్ళే పంపించినవి. అంటే అవినీతి మీద, దాని మీద, దీని మీద రాసేవాళ్ళు. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే జరిగేది. అంటే నేను అక్కడ చెప్పేది ఏంటంటే, వాళ్ళు టీడీపీ అధికారంలో ఉన్నా సరే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు ప్రభుత్వం చేసే ప్రతి తప్పును ఎండగడతారు, విమర్శిస్తారు, అందులో ఏమాత్రం వెనకడుగు వేయరు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జాగ్రత్త పడతారు. అయ్యో మళ్ళీ టీడీపీని దెబ్బతీస్తాయేమో అని చెప్పి మళ్ళీ నెమ్మదిగా భజన వార్తలు రాసి ఆ 6 నెలల్లో టీడీపీ అనుకూల పత్రికగా మారిపోతారు. అంటే ఎన్నికలకు 6 నెలల ముందు, ఎన్నికలు అయిపోయిన 6 నెలల తర్వాత టీడీపీ పత్రిక, ఆ మధ్యలో ఉండే 4 ఏళ్ళు మాత్రం ప్రజల పత్రిక, ప్రజల కోసం మాత్రమే పనిచేసే పత్రిక, ప్రజా సమస్యల మీద విపరీతంగా వార్తలు రాసే పత్రిక, ప్రజాపక్షం, న్యూట్రల్ పత్రిక. కానీ అటువంటి ఈనాడు ఇప్పుడు మూలాలు వదిలేసింది. ఎంత దారుణంగా అంటే, కూటమి ప్రభుత్వం కళ్ళెదురుగా తప్పులు చేస్తున్నా, అప్పుల మీద అప్పులు చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుల మీద అప్పులు చేస్తే ఈనాడులో వియత్నం అయిపోతుంది, శ్రీలంక అయిపోతుందని చెప్పి పుంఖాలుగా రాశారు. ఇప్పుడు కూడా విపరీతంగా అప్పులు జరుగుతున్నాయి, విపరీతంగా అప్పులు చేస్తుంది కూటమి ప్రభుత్వం. రాయట్లా, ఈనాడులో ఎక్కడా రాయట్లా. అంతెందుకు, పక్కన ఒక ఉదాహరణ చూడండి. ఇండోసోల్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇండోసోల్కి రాయితీలు ఇస్తేనేమో మొత్తం ఇండోసోల్కి కట్టబెట్టేస్తున్నారు, వాళ్ళు పెట్టిన పెట్టుబడి కంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఎక్కువ అని రాశారు. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండోసోల్కి రాయితీలు ఇస్తే సంవత్సరానికి 953 కోట్ల చొప్పున ఆ సంస్థకి ఇవ్వడానికి ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తే సుమారుగా 14,000 కోట్ల పైగా రాయితీలు ఇస్తే ఇండోసోల్కు ప్రోత్సాహకాలు అని రాశారు. జగన్ ప్రోత్సాహకాలు ఇస్తేనేమో దానికి కట్టబెట్టేస్తున్నట్టు, వీళ్ళు ఇస్తే మాత్రం ప్రోత్సాహకాలు. అంటే స్టాండ్, ఒకే అంశాన్ని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్టాండ్లో రాస్తారో, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్టాండ్లో రాస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. అనేక అంశాలు అంతే. ఇసుకలో రాయాలన్నా, లేదా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో రాయాలన్నా, భూ కేటాయింపుల్లో రాయాలన్నా, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు కేటాయించేస్తేనేమో విపరీతంగా బినామీలకు ఇచ్చేశారు, ఫేక్ కంపెనీలకు ఇచ్చేశారు అంటారు. వీళ్ళు ఉన్నప్పుడు భూ కేటాయింపుల్లో ఎక్కడ తప్పులు ఎతకట్లా, విపరీతమైన తప్పులు దొరుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కేటాయింపుల్లో తప్పులు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమందికి భూములు ఇచ్చేస్తున్నారు. ఒక మంత్రి గారికి ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన, ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న ఒక మంత్రి గారికి భూములు ఇచ్చారు, భారీ రాయితీలు. అలాగే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కొంతమందికి ఇస్తున్నారు, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ సన్నిహితులకి కొంతమందికి భూములు ఇస్తున్నారు. అవేమీ రాయట్లా. అంటే కుంభకోణాలు రాయట్లేదు, అవినీతి రాయట్లేదు, అప్పులు రాయట్లేదు, ప్రభుత్వపరమైన విధానపరమైన నిర్ణయాలు రాయట్లేదు. అసలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి భయపడుతున్నారు. భజన మీద భజన చేస్తున్నారు. నిజమైన ఈనాడు ఇది కాదు. నిజమైన ఈనాడు అయితే ఇది కాదు. అందుకే ఈనాడు మూలాలు వదిలేసింది. బహుశా రామోజీరావు గారుతో పాటు ఈనాడులో ఉన్న విలువలు కూడా పోయాయేమో, అదొకటి కారణం కావచ్చు. రెండోది, ఈనాడు ప్రస్తుతం భయపడుతుందేమో, ఏమో మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రజల్లో ఏమైనా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తే, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడితే
పొరపాటున మళ్ళీ జగన్ వచ్చేస్తే మళ్ళీ ఈనాడిని ఇబ్బంది పెడతారేమో, సో రామోజీరావు గారు అంటే తట్టుకున్నారు, ఇప్పుడున్న కిరణ్ గారు వీళ్ళు తట్టుకోలేరేమో అనే భయం కావచ్చు. సో మొత్తానికి ఈనాడు స్టాండ్ అయితే మాత్రం ఇది కరెక్ట్ స్టాండ్ కాదు. వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే చీల్చండాడతారు, విపరీతంగా ఇన్వెస్టిగేషన్ కథనాలు రాస్తారు. మమ్మల్ని అయితే ఆ రిపోర్టర్లను అయితే టార్గెట్లు అడుగుతూనే ఉంటారు, ఇన్వెస్టిగేషన్ స్టోరీలు రాయండి, ఇన్వెస్టిగేషన్ పరిశోధన కథనాలు రాయండి అని అడుగుతుంటారు. సమాచార హక్కు చట్టం కింద రాయండి, పెట్టుకోండి, అది ఇది అంటారు. భూ కేటాయింపులు, ఉపాధి హామీ, పథకాల్లో దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ పాలసీ డెసిషన్స్ అన్నీ రాయండి అంటారు. ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు మీద వ్యతిరేక వార్తలు రాయండి అంటారు, ఈవెన్ టీడీపీ ఉన్నా సరే. అటువంటిది ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో ఈనాడు కంప్లీట్గా డిఫెన్స్లోకి వెళ్ళిపోయి కంప్లీట్ అనుకూల భజన పత్రికగా మారిపోయింది. అంటే అందుకే ఈనాడు మూలాలు వదిలేసింది. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాయడం మర్చిపోయింది. ఇలాగే ఉంటే ఈనాడుని ఇంకెవరు చదవాలి, ఎందుకు చదవాలి? ప్రజల పక్షాన లేనప్పుడు కళ్ళెదురుగా కూటమి ప్రభుత్వం ఎంత అప్పులు చేస్తుందండి, ఎన్ని అప్పులు జరుగుతున్నాయి, అసలు అప్పుల మీద వార్తలు రాస్తున్నారా? సో దీన్ని అలుసుగా చూసుకొని యాజమాన్యం దీన్ని అలుసుగా చూసుకొని ఈనాడు రిపోర్టర్లు కూడా అంటే బ్యూరోలో ఉన్న కొంతమంది కూడా కొంచెం సైడ్ ట్రాక్ పట్టేస్తున్నారు అనమాట. ఎలాగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయక్కర్లేదు కాబట్టి ఏ శాఖ చూస్తున్నారో ఆ మంత్రులతో ఆ పేషీల్లో కలిసి తిరుగుతున్నారు. అది యాక్చువల్లీ ఈనాడు స్టాండ్ అది కాదు, ఈనాడు విధానం అది కాదు. సో కంప్లీట్గా వ్యవస్థ చెడిపోయింది. ఇలాగే ఎక్కువ కాలం కొనసాగలేదు ఇలాగైతే మాత్రం.